రైతో మరియు విషసర్పం అనే బౌద్ధ కథలోని ముఖ్యాంశాలను ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ కథలో ఒక సాధారణ రైతు ఉంటాడు. అతనికి అనుకోకుండా ఒక డబ్బు సంచి దొరుకుతుంది. అదృష్టంలా అనిపిస్తుంది కదా, కానీ అదే అతని ప్రాణాల మీదికి తెస్తుంది. మరి బుద్ధుని మాటలు అతన్ని ఎలా కాపాడాయో చూద్దాం. మొదటిది, ఆశ అనేది ఒక విషసర్పం లాంటిది. పొలంలో డబ్బు సంచిని చూసిన వెంటనే బుద్ధుడేమంటాడో తెలుసా? అదిగో విషసర్పం అంటాడు. ఎందుకంటే మనది కాని సొమ్ము మనల్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించడానికే. ఆ డబ్బే కదా రైతుని దొంగను చేసి ఉరిశిక్ష దాకా తీసుకెళ్ళింది. అంటే అతని ఆశే అతనికి ఉరి అయ్యింది. రెండవది, జ్ఞానుల మాటలు మన ప్రాణాలను కాపాడుతాయి. ఉరిశిక్ష పడింది కదా, మరి ఆ రైతు ఎలా బ్రతికాడు? సింపుల్, బుద్ధుని మాటలను గుర్తుపెట్టుకున్నాడు. అతని ఉరి తీయడానికి తీసుకెళ్తుంటే భయం లేకుండా అది నిజంగానే విషసర్పం అని పదే పదే అనడం మొదలుపెట్టాడు. ఆ వింత ప్రవర్తన చూసి సైనికులకు అనుమానం వచ్చి అసలు నిజం తెలుసుకున్నారు. చూశారా, ఆ ఒక్క మాటే అతని ప్రాణాల్ని నిలబెట్టింది. ఇక చివరిగా, అసలైన సంపద డబ్బు కాదు, జ్ఞానమే. ఈ సంఘటన తర్వాత రైతుకి అది బాగా అర్థమైంది. అతను డబ్బు పోగొట్టుకున్నాడు, కాని అంతకన్నా విలువైన జ్ఞానాన్ని పొందాడు. అందుకే అతను బుద్ధుని ఉపాసకుడిగా మారాడు. ఎందుకంటే డబ్బు వస్తుంది పోతుంది, కాని జ్ఞానం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: ఆశ ప్రాణాంతకమైతే వివేకమే దానికి విరుగుడు.